తుఫాను పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ ప్రఖర్ జైన్. రేపటి నుంచి వర్షాలు కురుస్తాయని 28వ తేదీ సాయంత్రం వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కోస్తా అంతటా తుఫాను ఎఫెక్ట్ ఉంటుందంటున్న ప్రఖర్ జైన్తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. తుఫానుపై ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనిత సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తుఫాన్ ఎఫెక్ట్ ఏ జిల్లాల్లో అత్యధికంగా ఉండబోతుంది, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రస్తుతం మనతో పాటు. సార్, అది ఏ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది? మనకు ముఖ్యంగా సెంట్రల్ కోస్టల్ ఏపీ, దట్ ఈస్ కృష్ణా, వెస్ట్ గోదావరి, అమలాపురం, కాకినాడ, ఎల్లూరు, ఈస్ట్ గోదావరి, అనకాపల్లి, ఇవి ఇన్ని ఏరియాస్లో మనకు ఎక్కువగానే ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడే ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. మనకు ఇప్పుడు డీప్ డిప్రెషన్ ఫామ్ అయింది బే ఆఫ్ బెంగాల్లో. మూమెంట్ నడుస్తుంది. 28th నైట్ దాకా కాకినాడలో ల్యాండ్ ఫాల్ టచ్. సో ఈ అన్నిటి ఏరియాస్లో ఇటువైపు కాకినాడకి కొంచెం 100 కిలోమీటర్స్ ఇటువైపు, 100 కిలోమీటర్స్ అటువైపు మ్యాక్సిమంగా ఎఫెక్ట్ ఉంటుంది. వైపు సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనిత కూడా ఆ సమీక్ష నిర్వహించారు. కొన్ని సూచనలు కూడా చేశారు. వాటిని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటున్నారు? అధికారులతో మీరు ఏ విధమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తారు? ఈ ఫోర్కాస్ట్ వచ్చినప్పటి నుంచి మనకు సీఎం సార్ ఆధ్వర్యం, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అధికారంలో, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మేడమ్స్ లీడర్షిప్లో చాలా రివ్యూ మీటింగ్స్ జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్కి చాలా స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడం కూడా జరిగింది. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మనకు హెల్త్ డిపార్ట్మెంట్కి అంబులెన్స్ రెడీ పెట్టడానికి, ఎసెన్షియల్స్ మెడిసిన్ రెడీ పెట్టడానికి, శానిటేషన్కి కూడా కొంచెం ఎక్విప్మెంట్ రెడీ, మటీరియల్ రెడీ పెట్టడానికి వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎంఈయుడి, మున్సిపల్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున కమిషనర్స్, సెక్రటరీస్ అందరూ కూడా ఇప్పుడు ఎసెన్షియల్ శానిటేషన్ ఎక్విప్మెంట్, డ్రైన్ క్లీనింగ్ దాని మీద ఫోకస్ పెడుతున్నాం. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇప్పుడు డ్రైన్స్ ఇవన్నీ క్లియర్ చేస్తున్నారు. అది కాకుండా వల్నరబుల్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్రీచ్ అయిపోవచ్చు, అక్కడే కూడా వాళ్ళు ఫోకస్ పెట్టి చేస్తున్నారు. అది కాకుండా సీఎం సార్ ద్వారా ఇప్పుడు ప్రతి కలెక్టర్కి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చడం జరిగింది. మనకు రిలీఫ్ కోసం సీఎం సార్ చాలా లిబరల్గా ఎంత మనకు అవకాశం ఉంది అంత డబ్బు రిలీజ్ చేస్తున్నారు. రిలీఫ్ మటీరియల్, రిలీఫ్ మెజర్స్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళు సిచ్యువేషన్ పరంగా చూసి తీసుకుంటారు. తుఫాన్ అలర్ట్కి సంబంధించి ఎఫెక్ట్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో ప్రజలకు సంబంధించి ఎప్పటికప్పుడు మెసేజ్ అందించేలాగా లేటెస్ట్ టెక్నాలజీ సార్ ఉపయోగించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈసారి అంటే మామూలుగా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్స్ వెళ్తున్నాయి మన తరపున. ఈసార్లు ఈ తుఫాన్కి ఎన్డీఎంఏ తరపున స్పెషల్ పర్మిషన్ తీసుకొని విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సపోర్ట్ మనకు సెల్ బ్రాడ్కాస్ట్ సర్వీస్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇంతకుముందు కొన్ని నెల ముందు ఆపేశారు, కానీ దానికి మళ్ళీ ఇచ్చారు. సో దానివలన ఇప్పుడు టార్గెటెడ్గా అంటే ఇక్కడ అలర్ట్ ఉంది, ఇక్కడ ఫోర్కాస్ట్ కొంచెం తేడా ఉంది, అక్కడే స్పెసిఫిక్గా ప్రతి మొబైల్ ఫోన్కి ఒక వైబ్రేషన్ అండ్ రెడ్ అలర్ట్ మెసేజ్ వస్తుంది. చాలా టార్గెట్గా ఉంటుంది అది కూడా. అది కాకుండా ఇప్పుడు మన సీఎం సార్ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా స్పెసిఫిక్గా, ప్రిసైజ్గా ఇక్కడ ఏం ఇన్స్ట్రక్షన్స్ పంపించేయాలి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తుఫాన్ తీవ్ర రూపం దాలుస్తుందని చెప్తున్నారు, దాని ఎఫెక్ట్ కూడా తీవ్రంగా ఉందని చెప్తున్నారు. అంటే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి ఎన్ని బృందాలు ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళ బాగా? మనకు ఎన్డీఆర్ఎఫ్ తరఫున 11 యూనిట్స్ ఉన్నాయి, 11 టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 6 టీమ్స్ జిల్లాలకి పంపించాం. ఈ ముఖ్యంగా సెంట్రల్ కోస్టల్ ఏపీ జిల్లాలకి పంపించాం. అది కాకుండా 5 టీమ్స్ స్టాండ్ బైలో పెట్టాం. 3 విజయవాడలో, 2 వైజాగ్లో, ఎందుకంటే కొంచెం ఇన్సిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి పెడతాం అక్కడ కూడా. అది కాకుండా మనకు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా 13 ఉన్నాయి. ఆ 13 టీమ్స్లో 8 టీమ్స్ ఇప్పుడు జిల్లాలకి పంపించాం. మిగతా అన్ని టీమ్స్ స్టాండ్ బైలో ఉన్నాయి, స్ప్రెడ్ అవుట్, కొన్ని రాయలసీమలో, కొన్ని విజయవాడలో, కొన్ని వైజాగ్లో. సో ఎక్కడైనా అవకాశం ఉంటే తొందరగా అక్కడ మొబిలైజ్ చేసి పెడతాం. అది కాకుండా మనం సెంట్రల్ ఫోర్స్తో కూడా టచ్లో ఉన్నాం. సో మనకు పూణే, హైదరాబాద్, ఒడిషా నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ యూనిట్స్ రెడీగానే ఉన్నాయి. అది కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీతో కూడా టచ్లో ఉన్నాం. మనకు వైజాగ్లో పెద్ద నేవల్ బేస్ ఉంది కాబట్టి వాళ్ళ తరఫున కూడా సపోర్ట్ ఉంది. ఎయిర్ ఫోర్స్ పరంగా చూస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్ అక్కడ కూడా టచ్లో ఉన్నాం. కోస్ట్ గార్డ్తో కూడా టచ్లో ఉన్నాం, ఎందుకంటే సైక్లోన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సీ స్టేట్ కొంచెం రఫ్గానే ఉంటుంది. అంటే సముద్రంలోకి వెళ్ళవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు, కానీ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఐడెంటిఫై చేశారా? ఇంకెంతమందిని ఐడెంటిఫై చేయాల్సి? మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వైజాగ్ నుంచి 40 ఫిషర్మెన్ సీలో ఉన్నారు. సో వాళ్ళకి ఒడిషా వైపు కొంచెం వెయిట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చడం జరిగింది, ఎందుకంటే ఇప్పుడు మన వైపు కొంచెం సీ రఫ్గా ఉంది. అది కాకుండా ఈరోజు పొద్దునలో 22 బోట్స్ కృష్ణా జిల్లాల నుంచి కూడా సీలో ఉన్నాయి తెలిసింది. ఇప్పుడు
ఎనిమిది ఓట్స్ మళ్ళీ రిటర్న్ వచ్చాయి. మిగతా అన్నీ కూడా వేలో ఉన్నాయి. సాయంత్రం దాకా వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు మన చేతిలో. 27వ తేదీ నుంచి ఎఫెక్ట్ ఉండబోతుంది అన్నారు. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలందరికీ నేను ఒక మాట మాత్రమే చెప్తాను, దయచేసి అనవసరంగా బయట వెళ్ళవద్దు. 28th ఖచ్చితంగా మనకు చాలా హెవీ రెయిన్ఫాల్స్ ఉంటాయి. దానివల్ల పాత స్ట్రక్చర్స్, పాత బిల్డింగ్స్, పాత చెట్టు ఇవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. అనవసరంగా బయట వెళ్ళవద్దు. కొంతమందికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున, ప్రభుత్వం తరపున వాళ్ళు రిలీఫ్ షెల్టర్స్లో షిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేస్తారు. దాంట్లో కూడా మీరు కోఆపరేట్ చేయండి. ఇవి అన్ని యాక్షన్స్ ఫ్యాక్ట్స్ మీద, ఫోర్కాస్ట్ మీద, సైంటిఫిక్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. సోషల్ మీడియాకి సంబంధించి ఏం చెప్తారు అంటే కొంచెం ఫేక్ ప్రచారాలు చెప్తూ ఉన్నారు, కానీ మీరు క్లారిటీతో సమాచారం ఇస్తారు, కానీ వీళ్ళే కొంత స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, అంటే ఏం చెప్పదలుచు? కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెడుతున్నారు. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మేడం కూడా దానిపైన చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందరూ ఎస్పీస్కి ప్రతి జిల్లాలో ఒక ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ కూడా పెట్టడం జరిగింది. సో దయచేసి అనవసరంగా ప్యానిక్ క్రియేట్ చేయొద్దు. తుఫాన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇది కూడా సీవియర్ సైక్లోనిక్ స్టామే ఉంది, కానీ ప్రభుత్వం తరపున అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మేము రెడీగానే ఉన్నాం, భయం పడవద్దు. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, అంతే. తుఫానుకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ చెప్తూ ఉన్నారు. ఏదైతే సోషల్ మీడియాలకు సంబంధించి కూడా కొంత ఫేక్ ప్రచారాలు వస్తుండే, కానీ అధికారుల గైడ్లైన్స్ మాత్రమే ఫాలో కావాలంటూ కూడా సూచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కోస్టల్ ఏరియాలో ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుంది కాబట్టి అటు మత్స్యకారులు ఇప్పటికే చేపల వేటకు వెళ్ళవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎవరైతే చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి కూడా ఐడెంటిఫై చేసాం. వాళ్ళని వెనక్కి తిరిగి వచ్చే క్రమంలో మళ్ళీ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళని ఒరిస్సా తీరంకి అటువైపు మళ్లించినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఏదైతే ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందంటూ కూడా అటు ప్రకాష్ జైన్ అయితే ఎండీ చెప్తూ ఉన్నారు. ఈ ప్రశ్న శ్రీనివాస్తో నరసింహ, బిగ్ టీవీ, తాడేపల్లి.